యూట్యూబ్లోను స్టేటస్లోను వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈరోజు బైబిల్లో ఒక వాక్యం, ఒక వాగ్దానం మీకు తెలియచేస్తున్నాను. అది 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనంలో ఉన్నటువంటి మాట. అందులో ఈ విధంగా వ్రాయబడి ఉంది, నేను నిన్ను బాగు చేసేదను అనే మాట. చూసారా, ఈ యొక్క మాట ఎంత అద్భుతంగా ఉందండి. ప్రియులారా, ఈరోజు ఎవరిని పలకరించినా వారు చెప్పే మాట ఏంటో తెలుసా? వారి హృదయంలో వారు మోయలేనంత భారం ఉంటుంది. కానీ అమ్మ బాగున్నావా అంటే బాగున్నానండి అంటారు. ప్రియులారా, చూసారా, కానీ నిజముగా చెప్పాలంటే వారిలో బాగు అనేటువంటిది లేదు. అయితే ప్రియులారా, ఈ రోజున దేవుని యొక్క కృపను బట్టి చెప్పే మాట ఏంటంటే, ఆయన నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. ఈరోజు ఏ విషయంలో నీకు బాగోలేదు? సంసారం బాగోలేదా? దాంపత్యం బాగోలేదా? పిల్లలు నీ మాట వినటం లేదా? చేసే పని కలిసి రావటం లేదా? ఏ విధంగా చూసినా బాగుంటలేదండి, మాకు ఇంట్లోనూ బాగుంటలేదు, ఒంట్లోనూ బాగుంటలేదు అని నిరాశపడుతున్నావా? నిస్పృహలో ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభు అంటాడు, నీవు నన్ను నమ్మినట్లయితే నేను బాగు చేస్తాను అంటున్నాడు. ఇక్కడ ఒక రాజుతో చెప్తున్నాడు, అతడు నీవు మరణమవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తే ఆయన దేవుడి దగ్గర తిరిగి మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఆ రాజుతో మాట్లాడుతాడు. రాజు కూడా మరణాలు వస్తాయా? అవునండి, మానవులు మనకందరికీ కూడా మరణం అనేటువంటి తథ్యము. ఉలకులో ఒక శిశువు భూమి మీద పడ్డాడు అంటే దానికి కొరకు మరణము కాచి ఉంటుంది. ఇలాంటి మరణాన్ని తప్పించుట యెహోవా వశము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియులరా, ఈరోజు ఏది బాగోలేదో నీ జీవితంలో దానిని దేవుని దగ్గర పెడితే, దేవుని పాదాలకి, దేవుని నామానికి అప్పగిస్తే దేవుడు బాగు చేసేవాడిగా ఉన్నాడు. ఈరోజు నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నిన్ను బాగు చేస్తాను. అవును, నీ కుటుంబంలో నీ పిల్లలకు బాగోలేదా? నీకు బాగోలేదా? అనారోగ్యంతో డాక్టర్లకి లేదు, ఇక ఆ ఇంటికి తీసుకువెళ్ళిపోండి, రోజులే ఈవిడికి మిగిలి ఉన్నాయి అని చెప్తున్నారా? అలాగైతే ఈ రోజున యేసయ్యను నమ్మితే ఆయన నిన్ను స్వస్థపరిచి బాగు చేసి ఆయన నిన్ను బాగు చేస్తాను అంటున్నాడు. కనుక ప్రియులారా, దేవుని యొక్క వాక్కు ఈ రోజున